హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమలా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోతున్న వెజ్ థాలీలో భాగంగా మెంతికూర పప్పు అండ్ వంకాయ ఫ్రై అండి. ఈ మెంతికూర పప్పు వంకాయ ఫ్రై అనేది చాలా ఈజీగా, సింపుల్గా, క్విక్గా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఇది ఈజీ లంచ్ అనమాట. ఈజీ లంచ్ ప్రాసెస్లో మనం ఇప్పుడు మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ప్రాసెస్లోకి. ముందుగా మనం దీనికోసము ఒక 3 కట్టల వరకు మెంతికూర తీసుకోవాలి. ఈ మెంతికూరని కాడలు అన్నీ నీట్‌గా శుభ్రం కట్ చేసుకొని, ఈ కూర ఆకునంతటిని నీట్‌గా శుభ్రంగా 3, 4 సార్లు మంచినీళ్ళతో కడుక్కోవాలి. మంచినీళ్ళతో కడుక్కున్నాక మనం దీన్ని నీరంతా వడగబట్టే వరకు సైడ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికోసం ఒక చిన్న గ్లాస్ వరకు కందిపప్పు తీసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా చిన్నది సరిపోతుందనమాట. ఇదిగోండి కట్ చేసుకొని నీట్‌గా మనం ముక్కలుగా తరుముకున్నామన్నమాట. ఈ మెంతికూర నేను 3, 4 టైమ్స్ నీట్‌గా కడుక్కొని దాంట్లో ఉన్న మట్టి, దుమ్ము, ధూళి అంతా పోయిన తర్వాత శుభ్రంగా దాని నీరంతా వార్చాక దీన్ని కడుక్కోవాలి. కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికోసం మనం కుక్కర్ బౌల్ తీసుకోవాలండి. ఈ కుక్కర్ బౌల్లో మనం తీసుకున్న గ్లాసుడు కందిపప్పును అందులో వేసుకొని అది నీట్‌గా శుభ్రపరచుకోవాలి. వాటర్తో నీట్‌గా కడుక్కున్న తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలండి. ఒక పావు గ్లాస్ వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ టమాటా అండ్ మెంతికూర మొత్తం అన్నీ తీసుకొచ్చి మనం ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి దీన్ని మొత్తాన్ని నీట్‌గా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మనం పొయ్యి మీద పెట్టుకొని ఒక 5 విజిల్లు వచ్చినంత వరకు వెయిట్ చేయాలండి. నార్మల్‌గా ఆకుకూరలు అంటేనే హెల్త్‌కి చాలా మంచిది కదండీ! అందులో మెంతికూర అన్నా కూడాను ఇది చాలా హెల్త్‌కి మంచిదండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మనకి మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని అనేది తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. అంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఈ మెంతికూర అనేది చాలా యూజ్ అవుతుందండి. అలాగే షుగర్ లెవెల్స్ తగ్గించడానికి కూడాను ఉపయోగపడుతుంది ఈ మెంతికూర అనేది. మనకి హెయిర్ అండ్ స్కిన్ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కూడాను ఈ మెంతికూర అనేది మనకి చాలా యూజ్ అవుతుందండి. మనకి ఈ మెంతికూర అనేది తినడం వల్ల మనకి కొంతమంది షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కదండీ! వాళ్ళకి కూడాను తినడం వల్ల చాలా అంటే చాలా యూజ్ అవుతుందనమాట. మెంతికూర వల్ల ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలున్నాయండి. ఓకే. ఇప్పుడు నా పప్పయితే అయిపోయిందండి. 5 విజిల్స్ వచ్చినంత వరకు నేను పప్పుని పెట్టుకున్నాననమాట. చూడండి చక్కగా ఉడికిపోయిందనమాట. దీన్ని ఇప్పుడు మనము ఎటువంటి కవ్వము అవేమీ పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ గరిటెతో మనము నలిపితే సరిపోతుందనమాట. చూడండి ఇలా నలపడం వల్ల మనకు పప్పు మొత్తం మెదిగిపోయి ఆకుకూర, పచ్చిమిరపకాయలు, టమాటా మొత్తం అనేది మెదిగిపోతుంది. ఇలా నలుపుకుంటే సరే నేను చూపించిన విధంగా నలుపుకోండి. అది అనేది మనకి నీట్‌గా పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర అనేది వేసుకోవాలండి. నేను కొత్తిమీర ఒక హాఫ్ కట్ట వరకు, హాఫ్ కట్ట కూడా అవసరం లేదు. 4, 5 ఈనెలు సరిపోతాయండి. దాన్ని చక్కగా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కొత్తిమీరని తీసుకొచ్చి మనం ఈ పప్పులో వేసుకోవాలి. పప్పులో వేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి నీట్‌గా కలుపుకోవాలండి. నీట్‌గా కలుపుకున్నాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మనము గిన్నెలో వేడి నీళ్ళేసి నానబెట్టుకోవాలండి. చింతపండు పుల్లగా ఉందనుకోండి మనం నిమ్మకాయ సైజు కూడా అవసరం లేదు. జస్ట్ దానికన్నా దాంట్లో హాఫ్ వేస్తే సరిపోతుంది. పులుపు కొంచెం తక్కువగా ఉంటే మాత్రం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఆల్రెడీ నేను దాన్ని నానబెట్టుకుని వేడి నీళ్ళేసి నానబెట్టుకుని తొందరగా నానిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని చక్కగా పిండుకొని ఈ మెంతికూర పప్పులో వేసుకోవాలండి. ఈ చింతపండు వేయడం వల్ల మెంతికూర పప్పుకి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట. ఇప్పుడు ఈ వేసిన కొత్తిమీర, ఈ చింతపండు రసము అంతా కూడా ఒకసారి నీట్‌గా కలుపుకోవాలండి. పప్పును కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలనమాట. నేను సాల్ట్ అయితే ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మనం సాల్ట్ అనేది ఎక్కువ, తక్కువ అని ఏం లేదండి. మనకు దాని రుచికి సరిపడినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నారనుకోండి, చాలదనుకుంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు అనేది కొంచెం థిక్‌గా అనిపిస్తుంది కదా! అందుకే దీంట్లో నేను వేడి నీళ్ళు పోసుకుంటున్నానండి. కొంచెం జస్ట్ ఒక చిన్న గ్లాస్‌తో వేడి నీళ్ళు మరి థిక్‌నెస్ చూసుకోవాలండి. మరీ పలచగైతే పప్పు బాగుండదు కాబట్టి కొంచెం చిక్కగా ఉండాలన్నమాట పప్పు. ఇప్పుడు ఈ పప్పు అంతా అయిపోయిందండి. ఇప్పుడు దీనికోసం మనం తాలింపు రెడీ చేసుకోవాలా. ఈ తాలింపు కోసం మనం ఒక చిన్న బౌల్ పెట్టుకొని
పొయ్యి పైన దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని చూడండి వెల్లుల్లిపాయలు అనేది 4-5 రెబ్బలు తీసుకొని దాన్ని తొక్కు తీసేసి దాన్ని సన్నగా తరుముకోవాలండి. సన్నగా తరుముకోవడం వల్ల వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అనేది పప్పుకి చాలా టేస్ట్ని తీసుకొస్తుందనమాట. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు అనేది బాగా ఏగాయి అనిపించినప్పుడు దీంట్లో మనం పోపు దినుసులు వేసుకోవాలి. చూడండి ఎర్రగా ఏగడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అనేవి వేసుకోవాలి. ఇవన్నీ చిటపట పేలాయంటే ఎండుమిరపకాయలని ఒక 2 ఎండుమిరపకాయలను తురిమి ఇందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఈ మొత్తం తాలింపు అంతా ఏగినాక మనం ఈ తాలింపుని అనేది పప్పులోకి వేసుకోవాలండి. ఈ మెంతికూర పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని చూసి. మనం లంచ్ ఏమేమి చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదండి. దాని భాగంగానే నేను ఈ మెనూ అనేది రెడీ చేస్తున్నాను అనమాట. ఇలాంటి మరిన్ని మెనూలు కూడా నేను ముందు వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను. ఓకేనా? స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసి స్టెప్ బై స్టెప్ నేను ఎలా ప్రాసెస్ చేశాను అనేది ఈ మెంతికూర పప్పుని మీరు ఎగ్జాక్ట్గా అలాగే మీరు చేశారనుకోండి పర్ఫెక్ట్గా ఎంతో టేస్టీగా ఉన్న మెంతికూర పప్పు అనేది మీరు కూడా తయారు చేయగలరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మెంతికూర పప్పు. ఒకసారి ఈ వీడియోని చూసి మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారనుకోండి, అప్పుడు వాళ్ళే అంటారు వావ్ అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ఈ మెంతికూర తాలింపుని వచ్చేమో మనం పప్పులో వేసుకున్నామండి. చూడండి మంచి గుమగుమలాడే స్మెల్ అనేది వస్తుంది తాలింపు వేసిన వెంటనే. చూడండి ఇప్పుడు మనకి గుమగుమలాడే మెంతికూర పప్పు అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి మెంతికూర పప్పు అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము వంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు వంకాయ ఫ్రై కోసం నేను ఆల్రెడీ ఈ కళాయి పెట్టుకున్నానండి. దాంట్లో నేను అప్పడాలు అనేది వేపుకున్నాను అనమాట. అప్పడాలు వేపుకోగా మనకి కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, అదే ఆయిల్ నేను కర్రీ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. ఆయిల్ ఆల్రెడీ హీట్గా ఉందండి. నేను అందులో పోపు గింజలు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అనేది వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలండి. సన్నగా తరుపుకున్న ఒక ఉల్లిపాయ నేను వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మొత్తము కొంచెం లైట్గా ఏగితే సరిపోతుందండి. పూర్తిగా అయితే ఏగాల్సిన అవసరం లేదు. కొంచెం మనకి లైట్గా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏగాయి అనుకుంటే కొంచెం ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి వంకాయలని చిన్న చిన్న ముక్కలుగా, మరీ చిన్నవి కాదండి, ఇప్పుడు నేను చూపిస్తాను ఆ విధంగా కట్ చేసుకొని మీరు దాన్ని ఆ వంకాయ ముక్కలు నీటిలో కొంచెం ఉప్పేసి కానీ పెట్టారనుకోండి అవి నల్లగా అనేది అవ్వదు. లేదంటే వంకాయ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. మనం ఇదిగోండి నేను చూపించిన విధంగా ముక్కలను కట్ చేసుకోండి. ముక్కలు కట్ చేసుకుని ఆ వంకాయ ముక్కలను తీసుకొచ్చి ఈ తాలింపులో వేసుకోవాలి. తాలింపులో వేసుకున్న తర్వాత పొయ్యి అనేది ఫుల్లోనే ఉండాలండి. సిమ్లో పెట్టామనుకో వంకాయ అనేది మగ్గిపోతుంది అనమాట. ఫుల్లో ఉంటేనే వంకాయ అనేది మంచిగా ఉడుకుతుందనమాట. కాసేపు ఫుల్లో పెట్టేసి మనం ఈ వంకాయ దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని తర్వాత మనం దీన్ని మూత పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టేసిన తర్వాత మనం కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూసినట్లయితే చూడండి మగ్గింది హాఫ్. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని మనం గరిటెతో దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ వంకాయ కర్రీలు అండి చాలా వెరైటీస్ ఉంటాయి. వంకాయ నార్మల్గా చాలా వరకు అందరికీ ఇష్టమే ఉంటుంది. కొంతమందికి వంకాయ కూర నచ్చదు. బట్ వంకాయని మనము ఒక రొటీన్‌గా ఒకే రకంగా కాకుండా వెరైటీగా మనము తయారు చేసుకుంటే ఈ వంకాయ కూర మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఈ వంకాయ ఫ్రై అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా క్విక్‌గా అయిపోతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్‌లో అయిపోతుందండి. చూడండి మూత పెట్టేసామా, మళ్ళీ ఓపెన్ చేసామా, చూడండి మగ్గిపోయికొచ్చింది. ఇప్పుడు మనం దాన్ని నీట్‌గా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొంచెం కలుపుతూ ఉండాలండి. లేదంటే మనం దాన్ని పెట్టేసి ఊరుకున్నామంటే అది మాడిపోతుంది. అందుకని చెప్పేసి ఫ్రై అనేది ఎప్పుడు కూడా కొంచెం చూస్తూ ఉండాల. ఇప్పుడు దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేసుకున్నాను. నేనైతే అప్పటికప్పుడే దంచిందే వేసుకుంటానండి. ఎందుకంటే అప్పటిదప్పుడు దంచితేనే కదా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీకి. ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ ఫ్రైని ట్రై చేయండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వెజ్ లంచ్ ఏం చేయాలి అనేటప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చనమాట. చూడండి మనం చక్కగా మెంతికూర పప్పు, వంకాయ ఫ్రై, అప్పడం, ఊరగాయ ఏం కావాలండి సరిపోదా? ఈ విధంగా కూడా మీరు లంచ్ అనేది తయారు చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఈ వంకాయ ఫ్రై అనేది అయిపోయికొచ్చింది. ఇప్పుడు దీని మీద మనము మూత పెట్టుకొని కాసేపు ఏగనివ్వాలండి.
కాసేపు వేగనిచ్చాక చూడండి పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కారం మసాలా వేసుకోవాలన్నమాట. మిరపగుండ ఏంటంటే కారం పొడి ముందే వేయకూడదండి. ముందే వేయడం వల్ల ఏమవుతుందో మాడిపోతుంది అనమాట. ఫ్రైకి ఎప్పుడు కూడాను మిరప్పొడి ముందే వేయకూడదండి. పూర్తిగా ఏగిపోయింది లాస్ట్కి వచ్చింది అనేటప్పుడు వేసుకోవాలి. చూడండి ఏగిపోయింది అనేటప్పుడు ఇప్పుడు నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటే సరే, అంతేనండి, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. మొత్తాన్ని నీట్గా కలుపుకున్న తర్వాత దీనికి కాసేపు వేగనివ్వాలండి. కాసేపు వేగనివ్వాలి, ఎందుకంటే కారం అన్నీ వేసుకున్నాం కదా, మసాలాలన్నీ కాసేపు వేగితే మనకు వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిపైన మనము మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకునేసి కాసేపు జస్ట్ ఒక 1-2 మినిట్స్ వెయిట్ చేస్తే సరే అండి, మనకి ఈ వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం లాస్ట్గా దీంట్లోకి మళ్ళీ ఒకసారి కలుపుకొని నీట్గా ఇప్పుడు మనం కొత్తిమీర అనేది లైట్గా పైన వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ అనేది మంచి టేస్ట్గా వస్తుంది. ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. కొత్తిమీర వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు సీజనల్గా కొత్తిమీర అనేది దొరుకుతుంది. కొన్ని ఏరియాలో ఎప్పుడూ దొరుకుతుందండి. మనకు మాత్రం రెగ్యులర్గా కొన్నిసార్లు దొరుకుతుంది, కొన్నిసార్లు దొరకదండి మా వైపు అయితే. ఇప్పుడైతే కొత్తిమీర చాలా ఎక్కువగానే దొరుకుతుందన్నమాట. అందుకే నేను అన్నిట్లో కొత్తిమీర దొరికినప్పుడు మాత్రం అన్నిట్లో కొత్తిమీర యూజ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకున్నామండి. చూడండి వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారా, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా, సింపుల్గా, క్విక్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూడండి చక్కగా ఈ మెంతికూర పప్పు, వంకాయ ఫ్రై, రైస్, వైట్ రైస్ అండ్ అప్పడం, కొంచెం పెరుగు అయిపోయింది కదండి. లంచ్ రెడీ. ఓకేనా, మీరు కూడా తప్పకుండా ఈ లంచ్ అన్నది ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.